ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో 9 రోజుల్లో ఇప్పటివరకు 70% సన్నబియ్యం పంపిణీ చేసినట్లుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం తలవడిమడుగు మండలం జురి గ్రామంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. సన్నబియ్యం లబ్ధిదారునింట్లో భోజనం చేశారు. సన్నబియ్యం పేదలకు వరమని, పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. గ్రామంలో వాటర్ షెడ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని చెక్ డ్యాం కొరకు భూమి పూజ చేశారు. ఇందిరమ్మ పథకం కింద ఉపాధి పొందుతున్న మహిళలను కలిసి మాట్లాడారు. వాతావరణ సమతుల్యత, నీటి సంరక్షణ మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వాన నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడమే వాటర్ షెడ్ యాత్ర పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ సందర్భంగా నీటి సంరక్షణ ప్రాధాన్యతపై గ్రామంలో విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటడం ద్వారా వాతావరణ సమతుల్యత సాధించవచ్చునన్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం, పరిసరాలను హరితమయంగా మార్చడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం అందించవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మనం ఆగి అక్కడ ఏమైనా స్ట్రక్చర్ ఇట్లా కట్టగలిగితే మళ్ళీ ఏమైతాయంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు మనం మేజర్గా మన జిల్లాలో చాలా వరకు ఇక్కడ ఏం సమస్యలు వస్తున్నాయి అంటే ఈ టైంలో మార్చ్ టైం, ఏప్రిల్, మే ఈ టైంలో బోర్ ఎక్కడైనా ఉన్నా కూడా బోర్ ఎండిపోతున్నాయి. ఎందుకు అంటే భూగర్భ జలాలు మన దగ్గర ఏవైతే లెవెల్ ఉన్నాయో తక్కువ ఉన్నాయి. భూగర్భ జలాలు ఇంకా డౌన్లో పోతున్నాయి కాబట్టి ఈ బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో బావులు కానీ బోర్లు కానీ అవి అన్నీ ఎండిపోతున్నాయి అంటే తప్పకుండా ఇట్లా మనం భూగర్భ జలాలు లెవెల్ పెరగాలి అంటే ఈ పని చేసిన వల్లనే పెరుగుతాయి. సో వర్షం టైంలో నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చిన తర్వాత అట్లనే వృధా అయిన తర్వాత ఏవైతే పొలంలో పైన నేల ఉంటుందో, మట్టి ఉంటుందో అవి కూడా తీసుకొని పోతాయి. దీనివల్ల ఒకటేమో మన పొలంలో ఉన్న ఏవైతే శక్తి ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి ఎండిపోతాయి. తర్వాత ఏవైతే నీళ్ళు వస్తున్నాయో అవి మనం వాడుకోలేకపోతున్నాము. సో అందుకే ఇట్లా మనం చిన్న వాగులలో చెక్ డ్యామ్, ఈరోజు ఇక్కడ మనం పక్కనే మీ ఏవైతే ప్రాజెక్ట్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ వచ్చిన ఏవైతే నీళ్ళు ఉందో ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టిన తర్వాత ఏమైందంటే వచ్చే వర్షంలో మనం నీళ్ళు కూడా అక్కడ స్టోర్ చేసుకొని మళ్ళీ నీళ్ళు స్టోర్ చేస్తే ఆటోమేటిక్గా చుట్టూ పొలం వాళ్ళు కూడా వాటర్ వాడుకోవచ్చు. తర్వాత రబీ టైంలో కానీ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు మీరు సెకండ్ పంటని కూడా వెళ్ళొచ్చు. అంటే ఇదే బేసికల్గా మార్గం. మనం నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అది ఆగాలి. తర్వాత మన మట్టికి సీఎం రేవంత్ రెడ్డి టీపీ